చాలా బాగుంది. నేను ఒక మెయిన్ సినిమాలో విలన్గా రోల్ చేస్తున్నాను. ఫస్ట్ చంద్రప్ప సినిమాలో విలన్గా చేశాను, ఇంకా రిలీజ్ కాలేదు. సో ఇది సెకండ్ 2 షార్ట్ ఫిల్మ్ తీశాను, ఇంకా 3 రౌండ్లు ఉంది. అది కుండలి ఫిలింకి వస్తే ఎలా ఈ స్వామి ద్వారా పరిచయం అయ్యి మన జీవితంలో ఎలాంటి జరుగుతాయి. ఓకే, ఫస్ట్ గ్రీటింగ్స్ చెప్పండి. హాయ్, మై సెల్ఫ్ హారిక. నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్, నేను కొత్తగా ట్రై చేశాను ఈ క్యారెక్టర్ని, బట్ నేను కొంచెం ఎంజాయ్ చేశాను. స్టార్టింగ్లో కొంచెం భయపడ్డాను ఈ క్యారెక్టర్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. నేను వెయిట్ చేస్తాను ఎప్పుడు చూద్దాం అనేది ఫుల్గా. మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. థ్యాంక్ యూ. కొత్తగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి, ఇక్కడ వాళ్ళు చెప్పండి ఏం చేస్తారు. చెప్పండి, నేను చెప్తున్నాను. ఇంకా గట్టిగా నేను ఎలా చెప్తున్నా, మీరు ఎలా చెప్తున్నారు. ఫస్ట్ అందరికి షై ఉంటుంది, షై పోతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ వాళ్ళు చెప్పండి. ఇంకా నంది గారు సార్, మీ మాటల్లో కుండలి గురించి చెప్పండి. మంచి సబ్జెక్ట్, ఆడియన్స్ చాలా మంచి సబ్జెక్ట్. సార్ జోష్, ఇంకొకసారి నాకు అన్ని విధాలా సహకరించింది మా బ్రో కార్తిక్ ఏకాక్ష్. కార్తిక్ బ్రో మీరేం మాట్లాడలేదు. లోకేష్ అంజరి గారి సబ్జెక్టు, కృష్ణప్రియ గారు, చెప్పండి. హీరోయిన్ గారు మాట్లాడండి. ఓకే, ఏనా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, సారీ సాయి గారు ఆడియన్స్ అయితే చూసి చెప్పాలి. వినబడుతుంది, అందరికి వినబడుతుంది. చెప్పండి ఎలా అసలు. లోకేష్ గారు సార్ రికమెండేషన్ చేశారు. ఓకే, ఆడియన్స్ చెప్పాలి. వచ్చి మెసేజ్ చేసి ఇలా ఒక మూవీ ఉంది, డెమో మూవీ ఉంది, స్టోరీ బాగుంది, ఒకసారి చేయి అన్నాడు. నేను వచ్చి అది ఫేక్ అనుకున్నాను, ఫేక్ అకౌంట్ అనుకొని మళ్ళా మీరు ఎందుకు ఆడుకుంటున్నారు, ఎందుకు ఇలా అంతా చెప్పకండి అంటే, మీరు ఫేక్ అనుకోకండి, కావాలంటే వాట్సాప్ నెంబర్ పెట్టండి, మీకు సార్ డైరెక్టర్ సారే మాట్లాడతారని. తర్వాత డైరెక్టర్ సార్ మాట్లాడి తర్వాత స్టార్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళు క్లారిఫై చేయాలి, లైన్ అయితే నేను ఇయ్యలేదు. ఓకేనా, డైలాగ్ చూసాను, చాలా బాగుంది. ఫ్యాంటసీ ప్లస్ మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే అనిమల్ లాగా హెయిర్ స్టైల్ పెంచి ఈ కాన్సెప్ట్ చేయడం అయింది. సో ఓకే, బాగా చేసాను యాక్టింగ్. కొంచెం నా ఫిలింలో కన్నా కొంచెం బెటర్గా ఇందులో బాగా నచ్చింది. ఇంకోటి హీరోయిన్ నంది అంటారు, మూవీ చూసారు. సో అది ఎందుకు టైటిల్ పెడతారు, మనసులో అంటే మైండ్ లో కూడా ఉంటుంది కదా, లోపల ఒరిజినల్ క్యారెక్టర్ లోపల ఉంటుంది, బయట. సో అట్లా. సో ఇంకా రవిశ్రీ నంది ఆయనతో మాకు పడుతున్నాం 2 సంవత్సరాలు. సో ఆయన కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి, మంచి బూస్ట్ ఇచ్చారు. ఇంకా మధు సార్, ఇంకా ఈ దీంట్లో స్వామిజీగా ఫస్ట్ నా దాంట్లో చేశారు. దాంట్లో నేను అనుకున్నా ఫస్ట్ సెట్ అవుతారో లేరా అని అనుకున్నాను ఫస్ట్, కానీ వచ్చాక అంత గెటప్ వేసాక నాకు అనిపించింది ఈయనే స్వామిజీగా కూర్చోబెట్టినా కానీ ఈజీగా నమ్మేస్తారు. సో ఇప్పుడు దీనిలో చేశాక, నా దాంట్లో చేసి ఇప్పుడు దీనిలో చేశాక ఇంకా పక్కా ఫిక్స్ అయిపోవచ్చు. ఇండస్ట్రీకి మరో రామరెడ్డి. బ్రదర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ పోస్టర్ చూడగానే దీని వెనకాల కనిపించే రండి ఎదురుగా వచ్చి నిలబడండి.
కార్తిక్ గారు ఫస్ట్ నిలబడండి. మన డిఓపి ప్లస్ ఎడిటర్ అందరూ కార్తిక్ గారు క్లాస్ అప్కమింగ్ ఈ పోస్టర్ ఇంత బాగా రావడానికి కారణం దీని వెనకాల ఉండి కష్టపడింది మన కార్తిక్ సార్. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పు. ఈ సినిమాకి బ్యాక్ సైడ్ ఎవరికి తెలియదు, అందరికీ ఒక మొహం ఉంటుంది కానీ ఏ మొహం లేకుండా ఒక బ్యాక్ సైడ్లో ఒక నీడగా ఉండిపోయాడు. సో మెయిన్ ఈ ఫిలింకి ఏంటంటే మెయిన్ ఒక పిల్లర్ కానీ ఒక ఇది కానీ ఒక ఇది మెయిన్ పోల్, మనకి మెయిన్ పోల్ కానీ బ్రదరే. సో నేను ఎక్కువ చెప్పను ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి యాక్ట్ చేశాను కాబట్టి. మెయిన్ ఎవరు వల్ల ఆడియన్స్ చూస్తారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి చెప్పాలి. ఎవరు వల్ల ఇక్కడ ఉన్నారో అందరు తెలుసు కాబట్టి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. ఓకే, నెక్స్ట్ మన డిఓపి అండ్ ఎడిటర్ ఒకసారి చూద్దామా టీజర్? ఇంకొకసారి చూద్దాం.